Daily. Taste the Daily. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరులో కేసీఆరే తనను ఓడగొట్టలేకపోయాడని అన్నారు. కేసీఆర్ వల్లే కానిది బచ్చా కేటీఆర్ తో అవుతుందా అని హాట్ కమెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా, సంచి సర్దుకొని అమెరికాకు పోతావో చూసుకో కేటీఆర్ అంటూ పొంగులేటి రెచ్చిపోయారు. ఇక కేటీఆర్ కు దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సత్తా చాటాలని సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరులో కేసీఆరే తనను ఓడగొట్టలేకపోయాడని అన్నారు. కేసీఆర్ వల్లే కానిది బచ్చా కేటీఆర్ తో అవుతుందా అని హాట్ కమెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా, సంచి సర్దుకొని అమెరికాకు పోతావో చూసుకో కేటీఆర్ అంటూ పొంగులేటి రెచ్చిపోయారు. ఇక కేటీఆర్ కు దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సత్తా చాటాలని సవాల్ విసిరారు. నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే
ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు, ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. పలు సెటర్లు కూడా ఆయన వేసిన సందర్భాన్ని చూసుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఒక అందుకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే తనను ఓడించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ కూడా ఈ మధ్యన పొంగులేటిని ఓడిస్తామని కేటీఆర్ కామెంట్ చేశారు. దానికి ఆయన స్పందిస్తూ కూడా తనను ఓడగొట్టాలంటే నువ్వు సరిపోవు, బచ్చగాడివి నువ్వు, నీ మాటలు అంతటితో కట్టిపెట్టు, మీ తండ్రి కేసీఆర్ వల్లనే నన్ను ఓడించడం కాలేదు, నువ్వే ఓడించడం నీ తరం కాదంటూ కూడా పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు నువ్వు భారతదేశం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటావో ఉండవో అన్ని సర్దుకొని నువ్వు అమెరికా కూడా వెళ్లిపోయే అవకాశం ఉందనేది కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే గత కొంతకాలంగా అటు కేటీఆర్ ఇటు పొంగులేటి మధ్య తీవ్ర వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. గతంలోనే మనం చూసుకుంటే ఈ కార్ రేసు అంశంలో పొంగులేటి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడంటూ కూడా ఆయన హార్డ్ కామెంట్ చేశాడు. ఆ సమయంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ కూడా అందుకు సంబంధించి కౌంటర్ ఇచ్చారు. తను అరెస్టు కాలేదు, పొంగులేటిని బాంబులేటి అంటూ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మీ బాంబులేటి చెప్పినంత మాత్రాన నన్ను అరెస్టు చేయలేకపోయారు, అయినా కూడా అంటూ పొంగులేటి మీద చాలా అసహనం కూడా ప్రదర్శించినటువంటి సందర్భం కనిపించింది. తాజాగా ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి సందర్భంలో వారందరికీ పొంగులేటి పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంలో ఆయన కేటీఆర్ మీద ఈ వ్యాఖ్యలు చేశారు. నువ్వు బచ్చగాడివి, నన్ను ఓడించడానికి ఎలాంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావో తెలుసు, అయినా కూడా నన్ను మీరు ఏం చేయలేరు. మీ నాయన అంటే కేసీఆరే తనను ఓడించాలని చాలా ప్రయత్నం చేసి పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో 3 సార్లు పర్యటించినప్పటికీ కూడా నన్ను ఓడించలేదు. మీ తండ్రి తరమే కాలేదు, నువ్వు నన్ను ఏం చేయలేవంటూ కూడా ఆయన మీద కూడా కొన్ని సెటర్లు వేశారు. టిల్లు అంటూ కూడా సంబోధిస్తూ కొంత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో జోష్ పెంచే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంలో కూడా 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా జిల్లా అభివృద్ధి చెందడం లేదు, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని ఆయన కామెంట్ చేశారు. అందులో ప్రధానంగా పొంగులేటిని ఉద్దేశిస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో పొంగులేటి స్పందించలేదు. ప్రస్తుతం ఆయన ఈ కేటీఆర్ మాట్లాడిన పలు సందర్భాల్లోని కామెంట్స్ కూడా ఇప్పుడు తాజాగా స్పందించడం కొంత చర్చనీయాంశంగా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల్లో ఫస్ట్ నువ్వు గెలుచు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుంది. అసలు మీ కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించే ప్రయత్నంలో మీరు అందులో అందివేసిన చెయ్యి, అందులో భాగంగా అది మీ ఇంటి సమస్యని రాష్ట్ర సమస్యగా చూపిస్తున్నారు, అది తగదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి మీ పార్టీ సత్తా చాటుకోవాలి తప్ప ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఆయన కేటీఆర్ కు సూచించారు. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ కావాలనే పొంగులేటి కేటీఆర్ ని టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యంతో ఇటీవల మృతి చెందినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలు కూడా
జరిగే అవకాశం ఉన్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ని ప్రధానంగా కేటీఆర్ ని టార్గెట్ చేసుకుంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రస్తుతానికైతే ఈ వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. రాకేష్, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న సందర్భంలో అటు కేటీఆర్ పొంగులేటి కమెంట్స్ కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలైనా ఈ అంశానికి సంబంధించి స్పందించారా? చాలా వ్యాఖ్యలు కేటీఆర్ ఈ మధ్య కాలంలో పొంగులేటి మీద చేశారు. ఆయన పొంగులేటి ఎప్పుడు దీని మీద పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ మీద పొంగులేటి వ్యాఖ్యలు కొంత ఆలోచింపజేసే విధంగా అంటే కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కొనసాగుతున్నాయి. ఎందుకంటే చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అసలు కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే అసలు ఎన్నికల వరకు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉండే పరిస్థితి లేదు. అన్ని ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ బంద్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల వరకు కూడా పార్టీ ఉండదు, అన్ని సర్దుకొని ఆయన అమెరికా వెళ్లిపోయే అవకాశం ఉంది అనేది ఒక చర్చ కొనసాగుతున్నట్లు ఆయన కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు పొంగులేటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కాసేపట్లో కూడా కేటీఆర్ స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా సీరియస్ ఎలిగేషన్ ఆయన చేశారు కనుక దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కేటీఆర్ కు ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక ఆయన స్పందించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఎక్కువ కూడా ట్విట్టర్ లో కూడా ఇలాంటి స్పందన కేటీఆర్ చూపిస్తాడు కనుక ఆయనని ట్విట్టర్ టిల్లు అంటూ కూడా సంబోధించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఒకసారిగా నవ్వారు. దీంతో ఆయనని కొంత చులకనగా చేసి చూపే ప్రయత్నం పొంగులేటి చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్టీలో జరుగుతున్నటువంటి అటు కవిత అంశం అయితేంది, ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్నటువంటి ఒక సందిగ్ధత, హరీష్, సంతోష్ రావు ఇలాంటి వాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ చేశారు. కాసేపట్లో కూడా ఈ అంశం మీద కేటీఆర్ స్పందించే అవకాశం ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.